హాయ్ ఫ్రెండ్స్! నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా కర్రీ. చాలా అంటే చాలా ఫుల్‌గా మసాలా వచ్చి తింటా ఉంటే జ్యూసీగా అనిపిస్తది. అంత బావుంటది టేస్టీగా. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్లం, వెల్లుల్లి కొద్దిగా తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒక 400 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కర్డ్ ఒక స్మాల్ కప్ వేసుకొని, లెమన్ ఒక హాఫ్ కొంచెం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ చికెన్ మొత్తం బాగా పట్టేటట్లు ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ వదిలేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాల్చిన చెక్క కొంచెం, లవంగాలు ఒక 5, 6 లవంగాలు, అదేవిధంగా యాలకులు ఒక 4 వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమోటోస్ 3 స్మాల్ సైజ్ టమోటోస్ కట్ చేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఒక 2 ఆర్ 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఒక 4 గ్రీన్ చిల్లీస్ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ కోకోనట్. నేనైతే కోకోనట్ ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకున్నాను. చేసుకొని దీన్ని కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కూల్ అయిన తర్వాత అంటే చల్లారిపోయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 10 ఆర్ 11 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత బిర్యానీ ఆకు వేసి ఒకసారి కలిపేసేసి ముందుగానే మసాలా రెడీ చేసుకున్నాం కదండీ! ఆ మసాలా వేసుకొనేసేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేయాలి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటటువంటి చికెన్ వేసుకొనేసేయాలి. మొత్తం చికెన్ వేసుకొనేసేయాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. లేకపోతే మనకి అడుగు పడుతుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి పడేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం బాగా పైకొచ్చే వరకు కుక్ చేసుకొని మసాలా వాటర్ ఉంటది చూడండి. ఆ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పటికి చికెన్ ఒక 50% కుక్ అయిపోయి ఉంటది. ఇంకా 50% కుక్ అవ్వడానికి వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ కూడా మనకి తిక్కపడి ఉంటది. చూడండి మనకి ఈ విధంగా చికెన్ కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోయి ఉంటది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా కలపాలి. ఇలా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే మనకి
ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా రెట్టింపు అవుతుంది. చూడండి ఒకసారి మనం చెక్ చేసుకుంటే చికెన్ అనేది కంప్లీట్‌గా 100% కుక్ అయిపోయింది. నోట్లో పెట్టుకుంటే జ్యూసీగా అనిపిస్తది. ఇప్పుడు లాస్ట్ చివరిలో కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొనేసేయాలి. మన రెసిపీ చికెన్ రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా మనం ఇంట్లోని ఈ విధంగా చేసుకోవచ్చు. అంతే ఈజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఉంటాను.